వెస్ట్ జోన్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే సో ప్రజెంట్ ఒక మైక్రో మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎంట్రీ లెవెల్ వెళ్తున్న మైక్రో మార్కెట్, దట్ ఈజ్ నన్ అదర్ దెన్ శంకరపల్లి. నేను శంకరపల్లిని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అండి ఒకసారి ఆ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేద్దాం. వెస్ట్ జోన్ తీసుకుంటే అప్ టు ఓఆర్ఆర్ అంటే ఎగ్జిట్ 19 గచ్చిబౌలి, లేకపోతే నియోపోలిస్ ఎగ్జిట్ 1, లేదు కొల్లూరు ఎగ్జిట్ 2 వరకు కూడా ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. ప్రైజెస్ హై ఉన్నాయంటే ఇంకా ఆ ప్రాంతాలు పెరగవు అని కాదు దాని అర్థం. ఎస్, ఇంకా గ్రోత్కి చాలా స్కోప్ ఉంది. బట్ ఆ అఫోర్డబిలిటీ అందరూ ఆ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయలేరు. దాని గురించే నేను శంకరపల్లి గురించి మాట్లాడుకుంటున్నాను. మీరు కొల్లూరులో ఇంట్రెస్ట్ ఉంది, మోకిలాలో ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడున్న ప్రైస్ తక్కువ అనిపిస్తుంది. బికాజ్ డెవలప్మెంట్ ఆ ఏరియాలో అంతగా జరుగుతుంది. అంత లగ్జరీ ప్రాజెక్ట్స్ కొల్లూరులో కానీ మోకిలాలో కానీ వస్తూ ఉన్నాయి. సో ప్రైస్ గ్రోత్కి ఇంకా చాలా స్కోప్ ఉంది. బట్ శంకరపల్లి ఎందుకు పర్టికులర్గా నేను చెప్తున్నానంటే ఎంట్రీ లెవెల్ వెల్త్, ఐ మీన్ 25,000, 30,000, 22,000, 23,000, అరౌండ్ 20,000 ఈ బడ్జెట్లో వెస్ట్ జోన్లో ఎంటర్ అవ్వాలి. లేదు వెస్ట్ జోన్ ఎక్స్పాన్షన్ అనుకోండి. వెస్ట్ జోన్ ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుందండి? టువర్డ్స్ ఎగ్జిట్ 2, టువర్డ్స్ ఎగ్జిట్ 3, అలాగే టువర్డ్స్ మోకిలా, టువర్డ్స్ నియోపోలిసే కదా. మోకిలాకి నైబరే శంకరపల్లి, నియోపోలిస్కి నైబరే శంకరపల్లి. కొల్లూరు ఎగ్జిట్కి కూడా చాలా నియర్గా ఉన్న ప్రాంతం శంకరపల్లి. అలాగే మేజర్ అడ్వాంటేజ్ శంకరపల్లికి ఇట్స్ మల్టిపుల్ కనెక్టివిటీ అండి. ముంబై హైవే నుంచి 2 or 3 కనెక్టివిటీస్ ఉన్నాయి. అలాగే 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో శంకరపల్లి రీచ్ అవ్వచ్చు. నియోపోలిస్ ఎగ్జిట్, అలాగే ఎగ్జిట్ 2 కొల్లూరు, అలాగే ఎగ్జిట్ 3 నుంచి మ్యాటర్ ఆఫ్ 30-40 మినిట్స్ డ్రైవ్ మనం శంకరపల్లి రీచ్ అవ్వచ్చు. అలాగే కోర్ సిటీ నుంచి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి, ఐటీ షాడో ఏరియాస్ నుంచి, రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ నుంచి కూడా 45 మినిట్స్ ఆర్ మ్యాక్స్ 1 అవర్లో రీచ్ అవ్వచ్చు. అంటే ఒక ఐటీ ఎంప్లాయ్, లేదంటే ఏదైనా గ్లోబల్ బిజినెస్ సెంటర్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయ్, జీసీసీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ శంకరపల్లిలో స్టే చేయొచ్చు కదా. 45 మినిట్స్లో తన ఆఫీస్కి రీచ్ అవ్వచ్చు కదా త్రూ ఔటర్ రింగ్ రోడ్. సో 45 మినిట్స్ 1 అవర్ ఎక్కువ అని మీరు అనుకుంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిడిల్ ఆఫ్ ద సిటీ మియాపూర్లో రిసైడ్ చేస్తూ ఉన్నారు, అమీర్పేటలో రిసైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ట్రాఫిక్ కంజెషన్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వాలంటే ఈరోజు 1.5 అవర్ పడతా ఉంది, ఈవెన్ 2 అవర్స్ పడతా ఉంది. పైగా ఈ కంజెషన్ హెడేక్స్, పీస్ ఆఫ్ లైఫ్ లేదు, హెవీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. సో ఈ యాంగిల్లో చూస్తే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. సో పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారు, సిటీ ఎటువైపు గ్రో అవుతుందంటే సిటీ ఆల్వేస్ మూవ్స్ అవుట్వర్డ్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎటువైపు మూవ్ అవుతుందంటే పర్టికులర్గా వెస్ట్ జోన్లో ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటకి మూవ్ అవుతూ ఉంది. పీపుల్ కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటే రిసైడ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. దట్స్ వై ఐ ప్రిఫర్ శంకరపల్లి. శంకరపల్లికి ఉన్న మల్టిపుల్ కనెక్టివిటీ కావచ్చు. అలాగే మేజర్గా చెప్పుకోవాల్సింది శంకరపల్లిలో రాబోతున్న ప్రాజెక్ట్స్. శంకరపల్లిలో ఒక మల్టీప్లెక్స్ ప్రపోజల్ కూడా ఉంది. నియర్ బై ఏరియాస్లో రీసెంట్గా అల్లు సినిమాస్ వచ్చింది, మీకు తెలిసిందే, కోకాపేటలో. అలాగే కొన్ని హాస్పిటాలిటీ రిలేటెడ్ చాలా డెవలప్మెంట్ ఆ ప్రాంతంలో రాబోతుంది. నియోపోలిస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లేదు. శంకరపల్లికి ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే సిటీలో టాప్ బిల్డర్స్, అలాగే సౌత్ ఇండియాలో టాప్ బిల్డర్స్ ఆల్రెడీ బిగ్ ల్యాండ్ బ్యాంక్స్ ఎక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు శంకరపల్లిలో. ఎందుకు పెట్టుకున్నారంటే అండి ప్రతి బిగ్ కంపెనీ కూడా 5-10 ఇయర్స్ ముందే ఒక ప్రాంతం ఎలా గ్రో అవుతుంది అనేది వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. సో ఆ విజన్తో తమ ల్యాండ్ బ్యాంక్ని పెంచుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాసెస్లో నియోపోలిస్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, మోకిలాకి ఇమీడియట్గా ఉన్న ప్రాంతం, ఎగ్జిట్ 2కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతం డెవలప్ అవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టాప్ బిల్డర్స్ అందరూ తమ ల్యాండ్ పార్సెల్స్ని సెక్యూర్ చేసుకున్నారు శంకరపల్లిలో. దే ఆర్ అబౌట్ టు లాంచ్ అండి. ఆల్రెడీ అంకుర వాళ్ళు విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. షుబిషి హై రైజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. శంకరపల్లిలో ఒకప్పుడు హై రైజ్ అసలు మనం ఊహించలేని విషయం. ఈవెన్ 5 ఇయర్స్ బిఫోర్కి వెళ్తే కూడా శంకరపల్లిలో హై రైజ్ వస్తుందా, ఈజ్ ఇట్ పాసిబుల్ అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది. విల్లా ప్రాజెక్ట్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోతున్న ప్లేస్. అలాగే
రోడ్ కనెక్టివిటీ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవబోతున్న ప్లేస్. ఎలా నార్సింగ్ నుంచి శంకరపల్లి వరకు ఆ రోడ్ వైడనింగ్ అయిపోతుంది. అలాగే RR7 మోకిలా కనెక్ట్ అవుతుంది. సో శంకరపల్లి ఈజ్ నో మోర్ అవుట్స్కట్ అండి, ఇట్స్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ వెస్ట్ జోన్. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి శంకరపల్లిలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే. శంకరపల్లి టు కంది రోడ్ అంటే టువర్డ్స్ ముంబై హైవే, శంకరపల్లి టు వికారాబాద్ హైవే ఇది సెకండ్ రోడ్. సో శంకరపల్లి టు కంది రోడ్ కొంచెం హయ్యర్ ప్రైజెస్ ఉంటాయి, బట్ ఇది కనెక్ట్ అయి ఉంది ముంబై హైవేకి. సో ముంబై హైవే ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్ కాబట్టి అక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ శంకరపల్లి కూడా టువర్డ్స్ కంది, టువర్డ్స్ ముంబై హైవే కనెక్టెడ్ రోడ్డు వైపే ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో న్యాచురల్గా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో అరౌండ్ 25,000 నుంచి 30,000 వరకు ఇక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఉందండి. సో ఈ ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చా అంటే డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు. ఇది ఈ ప్రైస్లో ఎంటర్ అయితే ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ వెల్త్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా తక్కువ వెంచర్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన వెంచర్స్ ఉన్నాయి, బట్ ఆన్ గోయింగ్ వెంచర్స్ చాలా తక్కువ ఈ ప్రాంతంలో. బికాజ్ ప్లాటింగ్ స్టేజ్ దాటి టువర్డ్స్ కన్స్ట్రక్షన్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంది ఈ ప్రాంతంలో. సో ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్లాటింగ్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. ల్యాండ్ బ్యాంక్ దొరకటం కూడా కష్టం, బికాస్ బిగ్ బిల్డర్స్ హ్యాస్ ఆల్రెడీ ఎక్వైర్డ్. సో ఉన్న లిమిటెడ్ వెంచర్స్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే, సో మీకు తెలిసిందే ఇన్వెంటరీ తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ ఫాస్ట్గా పెరుగుతుంది. అలాంటి అడ్వాంటేజ్ ఈ శంకరపల్లి టు కంది రోడ్లో ఉంది. సో శంకరపల్లికి చాలా దగ్గరగా ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ ఈ శాంచురీ అండి. అది మంజీరా పైప్ లైన్ రోడ్డుకు ఉంటుంది. 45 acres ఆఫ్ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ప్రీమియం డెవలప్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. నేను ప్రమోట్ చేస్తున్న వెంచర్. సో ఆ వైపు ఇన్వెస్ట్ చేయాలంటే కన్సిడర్ దిస్ వెంచర్ అండి. 27,000 ఈజ్ ద ప్రైస్. సో ఈ సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్, రాబోతున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఇవన్నీ ఇప్పుడు రివీల్ చేయలేము. మీరు సైట్ విజిట్ వచ్చినప్పుడు కావాలంటే ఈ థింగ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో వన్స్ ఏంటంటే అఫీషియల్గా ఆ బిల్డర్ అనౌన్స్ చేయకముందు మనం అనౌన్స్ చేయటం కరెక్ట్ ఉండదు, వాళ్ళ పేర్లు తీయటం కరెక్ట్గా ఉండదు. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. శంకరపల్లి టువర్డ్స్ వికారాబాద్ హైవే అండి. ఇది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 40 minutesలో రీచ్ అవ్వచ్చు. నియోపోలిస్కి నియర్, శంకరపల్లి టౌన్కి నియర్, మోకిలాకి నియర్. కన్సిడర్ దిస్ ఏరియా ఆల్సో అండి. సో ఇక్కడ ప్రైజెస్ చూస్తే 25,000 నుంచి 23,000, 22,000, 20,000. అగైన్ కొన్ని ప్లేసెస్లో హయ్యర్ సైడ్ ఉంటుంది, ఈవెన్ 30,000 కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. కొన్ని ప్లేసెస్లో బిలో 20,000 కూడా ఉన్నాయి. సో మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి, మార్కెట్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎనీవే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే శంకరపల్లి అండ్ శంకరపల్లి పెరిఫెరల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 100% మంచి రిటర్న్స్ అయితే మీరు రీప్ చేస్తారు. అలాగే ఆ ఏరియా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు వెస్ట్ జోన్ అండ్ వెస్ట్ జోన్కి ఎక్స్పాన్షన్, హైదరాబాద్ బిజినెస్ హబ్కి ఎక్స్పాన్షన్. సో ఇలాంటి ప్రాంతం చాలా సహజంగా డెవలప్ అవుతుంది. సో కన్సిడర్ దిస్ ఏరియా అండి. ఈ శంకరపల్లి గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా యూ క్యాన్ డైరెక్ట్లీ కాల్ మీ అండి, ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.